హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తనీష్ యమ్మీ జోన్. ఈరోజు మనం బీన్స్ కర్రీ చేసుకుందాం. బీన్స్ కర్రీకి కావాల్సినవి బీన్స్, కొత్తిమీర, మిర్చి, కరివేపాకు, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొబ్బరి పౌడర్. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ పోసుకుందాం. దాంట్లో పోపు వేసుకుందాం. నెక్స్ట్ చిల్లీలు వేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాం. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ధనియా పౌడర్ వేసుకుందాం. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. మొత్తం మిక్స్ చేసుకుందాం. మొత్తం ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత కడిగి కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు వేసుకుందాం. మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం. మొత్తం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దాని మీద లిడ్ కవర్ చేసి పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకొని మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఫ్రై అయ్యేదాకా. మొత్తం మిక్స్ చేసాం. మళ్ళీ ఇంకోసారి లిడ్ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేసుకుందాం. 2.5 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. నేను 1.5 స్పూన్ వేస్తున్నాను. మొత్తం మిక్స్ చేసేద్దాం. కలిపేసి మళ్ళీ లిడ్ పెట్టుకుందాం. ఫ్రై అయిన తర్వాత కొబ్బరి పౌడర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాం. కొబ్బరి పౌడర్ బాగా ఫ్రై అవసరం లేదు. మనకి లైట్గా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే చాలు. మొత్తం కలిపేసుకొని లిడ్ పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. మొత్తం ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ దాని మీద కొత్తిమీర వేసుకొని కలుపుదాం ఒకసారి. కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ప్లేట్లోకి రైస్ సర్వ్ చేసుకుందాం. బీన్స్ కర్రీ వేసుకుందాం. బీన్స్ అండ్ కొబ్బరి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.